ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. గుడ్. హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ డాక్టర్ టి మధుసూదన, లెక్చరర్ ఇన్ కామర్స్, గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్, అటానమస్, కడప, Andhra Pradesh. In the series of videos relating to the GST topics, we have been learning different important topics under GST. So today, through this video, we try to learn what are the conditions to be fulfilled by the traders for getting back their input tax. In the last video, we have learned different eligibility criteria that is to be followed by the traders to get back their input tax. In this video, we try to learn what are the conditions to be fulfilled by the traders for getting back their input tax. Input tax వాపస్ పొందడానికి చట్ట ప్రకారం ఏ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఎలిజిబిలిటీ ఉన్నంత మాత్రాన ఇన్పుట్ ట్యాక్స్ వాపస్ పొందడం అనేది జరగదు. ఎలిజిబిలిటీతో పాటు కండిషన్స్ని కూడా ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసినటువంటి వ్యక్తులకు మాత్రమే ఇన్పుట్ ట్యాక్స్ అనేది వాపస్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఆ కండిషన్స్ ఏమిటి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్ us see what are the conditions for getting input tax back. So the conditions for taking ITC, section 16 subsection 2 ప్రకారం కొన్ని కండిషన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయబడినాయి. The registered person will be entitled to claim ITC on supply of inputs, input services, capital goods only if all the below given conditions are fulfilled. సో మనకు రిజిస్టర్డ్ పర్సన్ రిజిస్ట్రేషన్ అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో అతను కొన్ని కండిషన్స్ను ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే అతనికి ఇన్పుట్ ట్యాక్స్ అనేది వాపసు పొందడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి వాట్ ఆర్ దోస్ కండిషన్స్? లెట్ us see. Number 1 condition is possession of tax paying document. Section 16 subsection 2 subsection A. Read with rule 36 of the CGST rules. So possession of tax paying document. ఫస్ట్ కండిషన్ పొసెషన్ ఆఫ్ ట్యాక్స్ పేయింగ్ అంటే మనము ట్యాక్స్ పే చేసినట్లుగా, మనము వస్తువులను కొనుగోలు చేసే సందర్భంలో ట్యాక్స్ పే చేసినట్లుగా ఒక రుజువు డాక్యుమెంట్ అనేది ట్రేడర్ కలిగి ఉండాలి. ఆ డాక్యుమెంట్స్ ఏమంటే ITC కెన్ బి అవైల్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. ఈ కింద పేర్కొన్నటువంటి డాక్యుమెంట్స్లో ఏవైనా కానీ మనకు ఎవిడెన్స్గా ఉపయోగపడతాయి. ఏ ఇన్వాయిస్ ఇష్యూడ్ బై ఏ సప్లయర్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. మనము సరుకులను, వస్తువులను లేదా సేవలను మనం కొనుగోలు చేసే సందర్భంలో మనకు ఇన్వాయిస్, ఇన్వాయిస్ అంటే ఏంటి? మనం కొనుగోలు చేసే సందర్భంలో మనం పొందినటువంటి బిల్లు, సాధారణంగా మనం బిల్లు అంటాము. సో వ్యాపార పరిభాషలో ఇన్వాయిస్ అంటారు. సో ఇన్వాయిస్ కానీ. బి ఇన్వాయిస్ ఇష్యూడ్ బై రిసిపియంట్ అలాంగ్ విత్ ప్రూఫ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. సో ఇన్వాయిస్ కేవలం ఊరికి కొన్నట్లు ఇన్వాయిస్ కాదు, అందులో ట్యాక్స్ పే చేసినట్లుగా కూడా ఉండాలి. హౌ మచ్ ట్యాక్స్ వీ హ్యావ్ పేడ్, వాట్ టైప్ ఆఫ్ ట్యాక్స్ వీ హ్యావ్ పేడ్.
మనము ట్యాక్స్ పే చేసామా, చేసి ఉంటే ఏ ట్యాక్స్ పే చేసాం, సిజిఎస్టీ పే చేసామా, హెచ్జిఎస్టీ పే చేసామా, ఐజిఎస్టీ పే చేసామా, ఆ డీటెయిల్స్ కూడా అందులో ఉండాలి. సి ఏ డెబిట్ నోట్ ఇష్యూడ్ బై సప్లయర్. సో డెబిట్ నోట్, మనం సరుకులను కొనుగోలు చేసి ఉంటే ఆ డెబిట్ నోట్ అనేది మనం పొంది ఉంటాం. సో ఆ డెబిట్ నోట్ కానీ. నెక్స్ట్ డి బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ సిమిలర్ డాక్యుమెంట్ ప్రిస్క్రైబ్డ్ అండర్ కస్టమ్స్ యాక్ట్. సపోజ్ మనం విదేశాల నుంచి సరుకులను దిగుమతి చేసుకొని ఉంటాం అనుకోండి ఆ వస్తువులను, అప్పుడు మనకు బిల్ ఆఫ్ ఎంట్రీ, ఆ సరుకులను దిగుమతి చేసుకున్నప్పుడు బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది మనకు ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనకు డాక్యుమెంట్గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ రివైజ్డ్ ఇన్వాయిస్, అంటే మనకు ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఆ రివైజ్ చేసినటువంటి ఇన్వాయిస్ కూడా మనకు డాక్యుమెంట్గా ఉపయోగపడుతుంది. ఎఫ్ డాక్యుమెంట్ ఇష్యూడ్ బై ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. సో ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ చేత జారీ చేయబడినటువంటి ఏదైనా సరే డాక్యుమెంట్, అది కూడా మనకు డాక్యుమెంట్గా సో ఈ డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్, ఆథరైజ్డ్ డాక్యుమెంట్ ది సప్లయర్ షుడ్ హ్యావ్. దట్ ఈస్ దిస్ డాక్యుమెంట్ ఈజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ వెన్ యు ఆర్ బయింగ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫ్రమ్ సంబడి ఎల్స్. మనం ఇతరుల దగ్గర నుంచి ఈ వస్తువులు కొనుగోలు చేశాము, కొనుగోలు చేసే సందర్భంలో మనము ఇంత ట్యాక్స్ పే చేశాము, ఈ ట్యాక్స్లు ఇంత పే చేశాము అనేదానికి ఎవిడెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. వితౌట్ ఎవిడెన్స్ యూ కెనాట్ క్లెయిమ్ ఇన్పుట్ ట్యాక్స్ బ్యాక్. దిస్ ఈజ్ ద ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఈజ్ రిసిప్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. రెండవ కండిషన్ ఏమిటి? ఆ వస్తువులు మనం పొందినట్లుగా, ఆ సేవలు మనం పొందినట్లుగా మనకు ఎవిడెన్స్ ఉండాలి. సెక్షన్ 16 సబ్సెక్షన్ 2B ప్రకారం వాటిని మనం పొంది ఉండాలి. ఊరికేదో ఇన్వాయిస్ రసీదు తీసుకొని మనం క్లెయిమ్ చేయడానికి లేదు. ఆ వస్తువులు మనం పొందినట్లుగా, ఫిజికల్గా వాటిని మనం పొందినట్లుగా ప్రూఫ్ అనేది ఉండాలి. ద రిజిస్టర్డ్ పర్సన్ షల్ బీ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఓన్లీ ఇఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఆర్ ఆల్రెడీ రిసీవ్డ్ బై హిమ్. ఆ వస్తువులను కానీ సేవలను కానీ అతడు పొందిన తర్వాత మాత్రమే అతడు ఇన్పుట్ ట్యాక్స్ను వాపసు పొందడానికి అర్హత సాధిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, వేర్ ఏ పర్సన్ రిసీవ్డ్ అన్ ఇన్వాయిస్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై బట్ ద గూడ్స్ ఆర్ రిసీవ్డ్ బై హిమ్ ఇన్ ద ఆగస్ట్, దెన్ సచ్ పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ ఓన్లీ. అంటే సరుకులు కానీ సేవలు కానీ మనం వాటిని ఫిజికల్గా పొందిన తర్వాత మాత్రమే మనం ఇన్పుట్ ట్యాక్స్ వాపసు పొందడానికి అర్హత సాధిస్తాం. కానీ మనం ఎప్పుడో కొని 6 నెలల కిందట కొని మనం 6 నెలల తర్వాత సరుకులను డెలివరీ తీసుకొని మనం సరుకులను ఇన్వాయిస్ చేసినప్పుడు మాత్రమే ఇన్పుట్ ట్యాక్స్ను వాపసు పొందలేము. కాబట్టి దిస్ ఈజ్ అనదర్ కండిషన్ లేడ్ డౌన్ అండర్ ది ట్యాక్స్ సిస్టమ్. నెక్స్ట్ నెంబర్ 3, గూడ్స్ రిసీవ్డ్ ఇన్ ఇన్స్టాల్మెంట్. సపోజ్ కొన్ని సందర్భాలలో మనం ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద గూడ్స్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాం వాయిదాల పద్ధతిలో. అంటే ఇప్పుడు మనకు సరుకులను అమ్మేటువంటి వ్యక్తి దగ్గర స్టాక్ లేకపోవడం వల్ల కానీ, ఇంకో అతని వస్తువులను సరైన కాలంలో తయారు చేయకపోవడం వల్ల కానీ వాయిదాల పద్ధతిలో మనకు వస్తువులను సప్లై చేస్తూ ఉంటాడు. సో అలాంటి సందర్భాలలో ఏ విధంగా మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వాపసు పొందవచ్చు అంటే, ది ఫస్ట్ ప్రొవిజన్ టు సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 provides that where the goods against a single invoice are received in lot or installment, the registered taxable person shall be entitled to the credit upon receipt of last lot or installment. సో మనం ఒకేసారి వస్తువులను కొనుగోలు చేసి ఒకేసారి మనం సరుకులను పొందితే ఓకే, నో ప్రాబ్లం. సరుకులను పొందగానే మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను వాపసు క్లెయిమ్ చేయొచ్చు. అయితే వాయిదాల పద్ధతిలో మనం కొనుగోలు చేస్తూ ఉంటే, అలాంటి సందర్భంలో వాయిదాల పద్ధతిలో మనం సరుకులను కొనుగోలు చేస్తే మాత్రం కండిషన్ ఏం పెట్టారా అంటే, నువ్వు
లాస్ట్ లాట్ అంటే చివరి వాయిదాను ఎప్పుడైతే ఆ వస్తువులను పొందుతావో అప్పుడే నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. అంతేగాని సపోజ్ నువ్వు ఒకరికి 1,00,000 యూనిట్ల వస్తువులను ఆర్డర్ ప్లే చేసావు, అతడు 10,000 చొప్పున 10 ఇన్స్టాల్మెంట్లో సప్లై చేస్తాడు అనుకోండి, నువ్వు 10,000 యూనిట్లు మాత్రం నీకు వచ్చినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ వాపసు పొందలేవు. సో 10,000 యూనిట్ల చొప్పున 10 వాయిదాల చొప్పున లాస్ట్ వాయిదా ఎప్పుడైతే నువ్వు ఆ వస్తువులను రిసీవ్ చేసుకుంటావో అవి రిసీవ్ చేసుకున్న తర్వాతనే నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందడానికి నీకు అవకాశం లభిస్తుంది. అంతేగాని నువ్వు ముందుగానే 1,00,000 వస్తువులు కొన్నట్లు రసీదు పెట్టేసి కేవలం 10,000 వస్తువులు మాత్రమే రిసీవ్ చేసుకుంటానే నీకు ఎలిజిబిలిటీ రాదు. లాస్ట్ లాట్ చివరి వాయిదా రిసీవ్ చేసుకున్న తర్వాతనే నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ అనేది వాపసు పొందడానికి క్లెయిమ్ చేయగలవు. ఓకే, దట్ ఈస్ ద థర్డ్ కండిషన్. నెక్స్ట్ నెంబర్ 4th కండిషన్ ఈజ్ డీమ్డ్ రిసిప్ట్ ఆఫ్ గూడ్స్. అంటే భావించుకోవడం, గూడ్స్ పొందినట్లుగా భావించుకోవడం. The explanation attached to class B of section 16 subsection 2 provides that the taxable person is deemed to have been received the goods when the goods are delivered to the recipient or other person on the direction of such taxable person, whether acting as an agent or otherwise, either physically or partially, by transfer of documents or title of goods. The explanation expands the meaning of receipt of goods to provide that it is not necessary that the goods are physically received by the recipient. The recipient can issue directions to deliver goods to the third party also. So this is another most important condition. అంటే ఈ కండిషన్ ఏం చెప్తున్నాయి అంటే, నువ్వు వస్తువులు కేవలం అంటే నువ్వు కొనుగోలు చేసినప్పుడు ఆ వస్తువులు కేవలం నువ్వు పొందితేనే పొందినట్లుగా కాదు, నువ్వు కాకుండా నీ అనుమతి పొందిన వ్యక్తి కానీ, మూడో వ్యక్తి కానీ, లేదా నీ ఏజెంట్ కానీ, లేదా నీ అనుమతి పొందినటువంటి ఏ ఇతర వ్యక్తి, అంటే మనం సపోజ్ వేరే వాని తరఫున మనం కొనుగోలు చేసి సరుకులను వేరే వానికి అప్పగించవచ్చు. అలాంటి సమయంలో వాడు డెలివరీ తీసుకుంటాడు. సో కాబట్టి కేవలం నువ్వే సరుకులను పొందాలని రూల్ ఏమీ లేదు. నీ తరఫున నీ ఆదేశానుసారం నీ ఏజెంట్ కానీ, మూడో వ్యక్తి కానీ ఎవరు సరుకులను పొందినా కూడా సరుకులను పొందినట్లుగానే భావించవచ్చు. సో దాని మీద నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ అనేది వాపసు పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే నువ్వు కొనుగోలు చేయడం మాత్రం నువ్వు కొనుగోలు చేసి ఉండాలి. అయితే సరుకులను ఫిజికల్గా నువ్వే పొందాలని రూల్ ఏమి లేదు. నీ తరఫున ఇతరులు, సపోజ్ నువ్వు ఒక ఏజెంట్ని నియమించి ఉంటావు, వాడు నీ తరఫున వ్యాపారం చేస్తూ ఉంటాడు. సో కాబట్టి వాడు సరుకులు డెలివరీ తీసుకొని వాడు వ్యాపారం కొనసాగిస్తూ ఉంటాడు నీ తరఫున, కానీ ఇన్వాయిస్ మాత్రం నీ పేరు మీదనే ఉంటుంది కదా. కాబట్టి ఫిజికల్గా నువ్వే సరుకులను రిసీవ్ చేసుకోవాలనేటువంటి కండిషన్ ఏం లేదు. నీ తరఫున నీ ఆదేశానుసారం మూడో వ్యక్తి అయినా సరే సరుకులను తీసుకొని వాటిని వ్యాపారంలో వినియోగించుకోవచ్చు. అప్పుడు కూడా నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ అనేది వాపసు పొందడానికి అవకాశం లభిస్తుంది. దట్ ఈజ్ 4th condition. Next, number 5th condition is tax actually paid to the credit of appropriate government. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి కండిషన్. ట్యాక్స్ యాక్చువల్లీ పెయిడ్ టు ది క్రెడిట్ ఆఫ్ అప్రాప్రియేట్ గవర్నమెంట్. నువ్వేదో నేను సరుకులను కొన్నాను, ఆ సరుకుల మీద ఇంత CGST పే చేశాను, ఇంత HGST పే చేశాను అని ఇన్వాయిస్ క్లెయిమ్ చేసినంత మాత్రాన సరిపోదు. నువ్వు పే చేసినటువంటి ట్యాక్స్ అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అకౌంటుకు క్రెడిట్ చేయబడి ఉండాలి. దట్ ఈస్ ద
Another condition, section 16(2) subsection C specifically provides that the supplier should have actually paid to the credit of appropriate government the tax amount on the supply made by him. In case the supplier fails to make payment of tax, the credit will be denied to the recipient of goods or services. The credit will be denied even when the recipient has paid the tax to the supplier and the supplier has failed to pay the tax to the government. చూడండి ఎంత క్లియర్గా మనకు చట్టంలో నిర్దేశించారో కండిషన్. అంటే ఏమిటంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఎక్స్ అనే వ్యక్తి దగ్గర నుంచి సరుకులు కొనుగోలు చేసి ఉంటావు. సపోజ్ ఒక 10 లక్షల సరుకులు కొనుగోలు చేసి ఉంటావు. ఆ 10 లక్షల మీద నువ్వు సపోజ్ ఒక 10% చొప్పున ట్యాక్స్, CGST 5%, SGST 5% వానికి నువ్వు చెల్లించి ఉంటావు. ఓకే, నువ్వు యు ఆర్ ఎ గుడ్ ట్రేడర్. బట్ ఆ వ్యక్తి ఎవరి దగ్గర నుంచి అయితే నువ్వు సరుకులు కొనుగోలు చేశావో ఆ వ్యక్తి ఆ ట్యాక్స్ను గవర్నమెంట్ అకౌంట్కు డిపాజిట్ చేసి ఉండాలి. వాడు డిపాజిట్ చేయకపోయినా వాడు నీ దగ్గర నుంచే వసూలు చేసుకుంటాడు, వాడు జేబులో వేసుకుంటాడు. అప్పుడు యూ కెనాట్ క్లెయిమ్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. నేను వానికి పే చేశాను, వాడు చేసినా చేయకపోయినా నా పన్ను నాకు వాపసు ఇవ్వండి అని యూ కెనాట్ క్లెయిమ్. కాబట్టి నువ్వు పన్ను ట్యాక్స్ పే చేయడమే కాదు, నువ్వు పన్ను చెల్లించడమే కాదు, ఆ పన్ను సక్రమంగా ఏ గవర్నమెంట్కు ఎంత చెల్లించాలో ఆ గవర్నమెంట్కు అంత చెల్లించిన తర్వాతనే నువ్వు దాన్ని వాపసు పొందడానికి నీకు అవకాశం వస్తుంది. అంతేగాని వాడు చెల్లించలేదనుకో గవర్నమెంట్కు, యూ కెనాట్ క్లెయిమ్ యువర్ ఇన్పుట్ ట్యాక్స్ బ్యాక్. కాబట్టి యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఓకే, సో వాడు చెల్లించకపోయినా కూడా మనకు ఇన్పుట్ ట్యాక్స్ అనేది వాపసు రాదు. దిస్ ఈజ్ 5th కండిషన్. నెక్స్ట్ నెంబర్ 6 కండిషన్ ఈజ్ reversal of credit if payment not within 180 days. Reversal of credit if payment not within 180 days. Section 16 subsection 2 states that the recipient of supply must pay value of supply with tax payable to the supplier within 180 days from the date of issue of invoice by the supplier, except for cases of reverse charge basis where recipient is supposed to pay tax. In case the recipient fails to pay within 180 days, then the amount of ITC shall be added to his output tax liability along with the ఇంట్రెస్ట్ దేర్ ఆన్. ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి కండిషన్ చూడండి. రివర్సల్ ఆఫ్ క్రెడిట్ ఇఫ్ పేమెంట్ నాట్ వితిన్ 180 days. అంటే ఇప్పుడు ఇదేంటంటే మనం క్రెడిట్ పర్చేజెస్, మనం ఒక వ్యాపారస్తుని దగ్గర నుంచి సరుకులు కొని ఉంటాం. సరుకులు కొని వానికి 3 నెలల తర్వాత చెల్లిస్తామని సరుకులు తెచ్చుకుంటాం. వాడు ఇన్వాయిస్ ఇస్తాడు, మనం సరుకులు వ్యాపారంలో వాడుకుంటాం. ఆ పేమెంట్ మనము 180 రోజుల లోపల చేయలేదు విత్ ట్యాక్స్. చేయకపోతే యూ కెనాట్ క్లెయిమ్. ఎందుకంటే నువ్వు చెల్లిస్తేనే వాడు గవర్నమెంట్కి అకౌంట్కి వేస్తాడు. నువ్వు చెల్లించకపోతే వాడు గవర్నమెంట్కి ఎలా చెల్లిస్తాడు? ఎవరు కూడా చేతి నుంచి చెల్లించరు కదా, మనం చెల్లించినదే గవర్నమెంట్ అకౌంట్కు చెల్లిస్తాడు. కాబట్టి ఒకవేళ అలాంటి సందర్భంలో అంటే 180 రోజుల లోపల నువ్వు చెల్లించవలసినటువంటి మొత్తం సొమ్ము ట్యాక్స్తో సహా అతనికి చెల్లించకపోతే, ఒకవేళ నువ్వు
ఇన్పుట్ ట్యాక్స్ వాపసు పొంది ఉంటే దాన్ని మళ్ళా ఇంట్రెస్ట్తో సహా పెనాల్టీతో సహా గవర్నమెంట్కి వాపసు కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర నుంచి సరుకు అరువుకు కొన్నావు, ఓకే, నువ్వు సరుకును అమ్మేసినావు కస్టమర్స్కు, వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసుకున్నావు, కలెక్ట్ చేసుకొని నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ వాపసు క్లెయిమ్ చేస్తావు. వానికేమో నువ్వు డబ్బులు చెల్లించలేదు కాబట్టి ఏమవుతుంది, వాడు గవర్నమెంట్ అకౌంట్కు చెల్లించలేదు. సో కాబట్టి 180 రోజులు దాటిపోయింది, నువ్వేమో క్లెయిమ్ చేస్తావు నా ఇన్పుట్ ట్యాక్స్ వాపసు రావాలని. అక్కడ నీకు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో నీ బ్యాలెన్స్ చూపించదు కదా, ఎందుకంటే ఎవరు ఇన్పుట్ ట్యాక్స్ ఎవరు ఎంత కలెక్ట్ చేస్తున్నారు, ఎవరు ఎంత చెల్లిస్తున్నారు నీ పేరుతో అక్కడ అకౌంట్ డెబిట్ అవుతుంది. నీ పేరుతో నీ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది అక్కడ అకౌంట్లో డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి నీ అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోతే నీకు గవర్నమెంట్ ఎలా వాపసు ఇస్తుంది ఇన్పుట్ ట్యాక్స్? కాబట్టి ఎవరైనా సరే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్లో 180 రోజుల లోపల, 180 రోజులు అంటే ఎంత, ఇట్ ఈజ్ 6 months. 6 months లోపల మనం సరుకును అరువుకు కొనుగోలు చేస్తే ఆ 180 రోజుల లోపల మనం సప్లై యొక్క విలువను విత్ ట్యాక్స్ మనం అతనికి చెల్లించాలి. మనం అతనికి చెల్లించిన తర్వాతనే అతడు మనకు జిఎస్టీ అమౌంట్ గవర్నమెంట్కు చెల్లిస్తాడు. అప్పుడు ఆ అమౌంట్ మన అకౌంట్లో పడుతుంది. అప్పుడు మనం అందులో మనకు రావాల్సినటువంటి మొత్తాన్ని మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద క్లెయిమ్ చేయవచ్చు. కాబట్టి ఒకవేళ అలా మనమేమో క్లెయిమ్ చేసి వాపసు పొందామనుకోండి పొరపాటున, తర్వాత వాళ్ళు 180 రోజుల వాడు క్రెడిట్ చేయకపోతే నీ దగ్గర నుంచి వడ్డీతో సహా పెనాల్టీతో సహా నీ దగ్గర నుంచి మరలా వసూలు చేస్తారు. ఓకే, సో దట్ ఈజ్ అనదర్ కండిషన్. నెక్స్ట్ నెంబర్ 7, రివర్స్డ్ క్రెడిట్ కెన్ బి క్లెయిమ్డ్ ఆన్ పేమెంట్. సో రివర్స్డ్ క్రెడిట్ కెన్ బి క్లెయిమ్డ్ ఆన్ పేమెంట్ అంటే ఇప్పుడు మనము గవర్నమెంట్కు మనకు మధ్య జరిగేటువంటి వ్యవహారాలలో సపోజ్ పొరపాటున నువ్వు ముందుగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వాపసు పొందినా కూడా మరలా అది గవర్నమెంట్కు తిరిగి వాపసు చెల్లించవలసి ఉంటుంది విత్ ఫైన్ అండ్ పెనాల్టీ. దట్ ఈస్ ది థర్డ్ ప్రొవిజన్ టు ది సెక్షన్ 16 subsection 2 ఆఫ్ ది యాక్ట్ provides that amount so reversed can be again taken as a credit when the payment for receipt of goods or services has been made to the supplier of goods or services. In case of part payment has been made, proportionate credit will be allowed. సో మనం అనుకున్నాం కదా, మనం అప్పుకు కొనుగోలు చేసి మనమేమో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వాపసు పొందితే ఆడ అకౌంట్లో వాడేమో మన పేరుతో డిపాజిట్ చేసి ఉండడు, కానీ మనమేమో వాపసు పొంది ఉంటాము. సో అలాంటి వాపసు పొంది ఉంటే దాన్ని మళ్ళా గవర్నమెంట్కు వాపసు తీసుకుంటారు. సపోజ్ వానికి చెల్లించాల్సిన మొత్తం మనం వాయిదాల పద్ధతిలో చెల్లించామనుకోండి, అప్పుడు ఆ వాయిదాల పద్ధతిలోనే ఇన్పుట్ ట్యాక్స్ కూడా వాయిదాల ప్రకారమే మనం వాపసు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనకు ఎంతసేపు ఉన్నా కూడా మన అకౌంట్లో మనము చెల్లించినటువంటి ట్యాక్స్ బ్యాలెన్స్ ఉంటేనే మనం ఇన్పుట్ ట్యాక్స్ వాపసు పొందగలమే, కానీ మన అకౌంట్లో బ్యాలెన్స్ లేకుండా మనము కట్టినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ను వాపసు పొందడానికి అవకాశం లేదు. అది నెంబర్ 7th కండిషన్. నెక్స్ట్ నెంబర్ 8, ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ సెక్షన్ 16 subsection 2 and D. ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ అంటే ఎవరైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా రిటర్న్స్ అనేవి ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ రిటర్న్స్, దట్ ఈస్ ద రిజిస్టర్డ్ పర్సన్ టేకింగ్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మస్ట్ హ్యావ్ ఫైల్డ్ హిజ్ రిటర్న్ అండర్ సెక్షన్ 39. The details of inward supplies are to be filled in GSTR 2 by the 15th of the month succeeding the month in which the supplies were received. With the furnishing of such details, electronic credit ledger gets credited with the relevant ITC. ఇది చూడండి, అంటే మనము ప్రతి నెల ఎవ్రీ మంత్ యూ హ్యావ్ టు
file returns, that is electronic returns, are to be filed in the GST portal, wherein we have to mention what are the different various purchases we have made, how much tax we have paid, how much CGST we have paid, how much SGST we have paid, how much IGST we have paid, all the details on purchases as well as on sales, how much sales we have made during this month, how much tax we have collected, how much CGST we have collected, how much SGST we have collected, how much IGST we have collected, and what is the net balance. That means if you deduct the tax paid amount from the tax collected amount, what is the net balance in the CGST, SGST and IGST, how much amount we have to get back from the government. If you have not deposited, why you have not deposited the money in the government account, everything you have to show clearly. It is a transparent system wherein we have to mention or you have to maintain all the required information accounts in a proper way. Unless you are clear and transparent in collection and payment of tax, you cannot claim the input tax. So this is another condition. Next, number 9, if depreciation claimed on tax component, ITC not allowed. This is another condition laid down under section 16 subsection 3. If depreciation claimed on tax component, ITC not allowed. ఇది మనకు if the person taking the ITC on capital goods and plant and machinery has claimed depreciation on the tax component of the cost of the said items under Income Tax Act 1961, the ITC on the said tax component shall not be allowed under the GST. In other words, either depreciation on the tax component can be claimed under Income Tax Act or ITC of such tax paid can be availed under the GST law. This is another important condition. So ఏమిటి ఈ కండిషన్ అంటే దిస్ కండిషన్ ఈజ్ రిలేటింగ్ టు ది క్యాపిటల్ గూడ్స్, మూలధన వస్తువుల మీద మనం చెల్లించినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ వాపసు క్లెయిమ్ చేసే సందర్భంలో కండిషన్ ఏం పెట్టారు అంటే, నువ్వు ఆ వస్తువులను కొనుగోలు చేసే సందర్భంలో చెల్లించినటువంటి ట్యాక్స్ మీద డిప్రిషియేషన్ను క్లెయిమ్ చేసి ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం నువ్వు ఆ ట్యాక్స్ మీద కూడా డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసి ఉంటే యు ఆర్ నాట్ అలౌడ్ టు గెట్ బ్యాక్ యువర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యాజ్ పర్ ది జిఎస్టీ. సో దిస్ ఈజ్ ద అనదర్ ఇంపార్టెంట్ కండిషన్. అంటే ఉదాహరణకు సపోజ్ నేను ఒక ₹1,00,00,000 పెట్టి ఒక యంత్రాన్ని కొనుగోలు చేశాను. ఆ ₹1,00,00,000 మీద సపోజ్ 20% ట్యాక్స్ కట్టాను. ₹1,00,00,000 మీద 20% అంటే ఎంత అవుతుంది? 20 lakhs ట్యాక్స్ చెల్లించాను. ఓకే, నేను మూలధన వస్తువులు దాని ఆస్తి కింద చూపిస్తాను. చూపించి మనం ఎవ్రీ ఇయర్ దాని మీద డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో ఆ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసే సందర్భంలో మనం ₹1,00,00,000 మీదనే డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. కానీ నేను ట్యాక్స్ 20 లక్షలు కూడా కట్టాను కదా, కాబట్టి టోటల్ అసెట్ వాల్యూ 1,20,00,000 అని 1,20,00,000 మీద డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ పొందకూడదు. నువ్వు ₹1,00,00,000 మీద డిప్రిషియేషన్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించుకోవాలి. సో దెన్ యూ కెన్ క్లెయిమ్ యువర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ బ్యాక్. అంతేగాని నువ్వు అక్కడ 1,20,00,000 నువ్వు ఆస్తి మీద డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొంది ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ 2 విధాలుగా నీకు చట్టం అలౌ చేయదు.
నువ్వు అలా చేయాలనుకుంటే అలా చేసుకోవచ్చు, లేదు ఇలా చేసుకోవాలంటే ఇలా. అంటే నువ్వు డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ₹1,00,00,000 వస్తువు యొక్క విలువ ₹1,00,00,000 కాబట్టి ₹1,00,00,000 మీదనే నువ్వు డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసుకో. దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ ఇన్పుట్ ట్యాక్స్ బ్యాక్. లేదు నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవసరం లేదు, నేను ₹1,20,00,000 మీదనే డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసుకొని అక్కడ ట్యాక్స్ తగ్గించుకుంటానంటే ఓకే, అది వస్తే ఇది ఉండదు, ఇది వస్తే అది ఉండదు. సో కాబట్టి దిస్ ఈజ్ అనదర్ కండిషన్ laid down under this act. Next, number 10, time limit for availing ITC. Section 16 subsection 4. It must be noted that section 16 subsection 4 of the GST Act provides the time limit within which the credit must be taken by the recipient. If the payment is made subsequent to this limit specified in section 16(4) of the Act, the recipient may not get the credit of the GST paid. Filing of returns under section 39 for the month of September following end of financial year or filing of annual returns. So this is another important condition. ఏంటి, మనము ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయాలి అంటే ఒక టైం లిమిట్ అనేది ఉంటుంది. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు, నువ్వు ఎప్పుడో సంవత్సరం కిందట కొన్న వస్తువును ఈరోజు దాని మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వాపసు క్లెయిమ్ చేయలేవు. ఎందుకంటే మనం ప్రతి నెల డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాం, రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉంటాం. సో రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఏ నెలకు సంబంధించినటువంటి రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు లేదా క్వార్టర్కి సంబంధించిన రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు దానికి ఒక లిమిట్ అనేది ఉంది. ఈ నెల సపోజ్ జనవరి నెల రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాం, జనవరి రిటర్న్స్ ఫైల్ చేయడానికి నెక్స్ట్ మంత్ 15 లోపల టైం ఉంటుంది. ఆ లోపలే మనము ఇన్పుట్ ట్యాక్స్ రిటర్న్ ఎంత పొందినాము, ఎంత చెల్లించాము, ఎంత బ్యాలెన్స్ ఉంది అది క్లెయిమ్ చేయొచ్చు. అదేవిధంగా యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి మనకు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు టైం ఉంటుంది. ఆ లోపలే మనం ఇన్పుట్ ట్యాక్స్ రిటర్న్స్ క్లెయిమ్ చేయాలి. అంటే రిటర్న్స్ క్లెయిమ్ చేయడానికి ముందుగానే మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్లెయిమ్ చేయాలి. అంతేగాని రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత, వన్స్ యూ ఫైల్ ది రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కోసం వాపసు పొందడానికి మనం క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నువ్వు రిటర్న్స్లో నువ్వు క్లియర్గా ఫైల్ చేయాలి కదా, ఎంత కొనుగోలు ఎంత చేసావు, అమ్మకాలు ఎంత చేసావు, కొనుగోలు చేసేటప్పుడు ట్యాక్స్ ఎంత చెల్లించావు, అమ్మకాలు చేసేటప్పుడు ఎంత ట్యాక్స్ వసూలు చేసావు, ఎందులోంచి ఎంత పోయింది, CGST, ఇవన్నీ కూడా రిటర్న్స్లో మనకు క్లియర్గా వస్తాయి కదా. సో రిటర్న్స్ అంటే ఏంటి, క్లియరెన్స్ ఆఫ్ ది లెడ్జర్ అకౌంట్స్. కాబట్టి మనం రిటర్న్స్ ఫైల్ చేయకముందే మనం ఇన్పుట్ ట్యాక్స్ అనేది క్లెయిమ్ చేయడానికి, వాపసు క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప మనం రిటర్న్స్ అన్ని ఫైల్ చేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత నేను 2 సంవత్సరాల కిందట ఈ వస్తువులు కొన్నాను, దాని మీద అప్పుడు నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందలేదు కాబట్టి నాకు ఇప్పుడు ఇవ్వండి అంటే నోబడీ విల్ గివ్ యూ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వేరియస్ కండిషన్స్ that are fulfilled by the traders for availing input tax credit under GST. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ది వీడియో, షేర్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్ ది వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and sparing your valuable time.